అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఆహా గత పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి. రారా స్వామి రారా అందులో రారా అన్నమాట. ఓహో కూచిపూడి రారా అన్నమాట. యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో విషయం ఉన్న వాడివే నువ్వు. అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్సేనా? గులాబీలు చామంతులు మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఇదైతే వెరైటీగా ఉంటుందని. వేయండి అయ్యా. జాగ్రత్త కంగారు పడకండి సార్. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్. వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరీ సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో కరెక్టే. రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు అన్ని హోటల్స్లోనూ గార్లిక్ బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యు ఇడియట్ స్కౌండ్రల్. సార్ నీలాంటి వాడిని నరికేయాలరా, నిన్నొదను. ఇవాళ నా చేతిలో అయిపోయావురా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఓరి డబ్బా ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో పరిగెట్టలేదు. ఆగరా. వీడంట పడుతున్నాడు. దొరికిపోతానవరా దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగు. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. రేయ్ ఆగు. నన్నేం చేయొద్దు. అమ్మ ఇందాక నుంచి తరువుకు వచ్చింది వాడినే. నన్ను అనుకున్నాను. రేయ్ ఆగు. రేయ్ నిన్ను చంపాను. రేయ్ ఎక్కడ పోతావు నువ్వు? ఆగు. దొరికేశావు. ఆహా
డైనోసార్ లాంటి కాలు దొరికింది దొరికింది ఆపా ఇంకెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావు ఆగు 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 జై ఆంజనేయ. నువ్వు దూకితే నేనైనా దూకలేంది గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకటం ఏంటా కుర్రోలాగా టూ బ్యాడ్. ఆవిడ నా పెళ్ళం కాదు దెబ్బ తగిలింది పళ్ళకి కదా, ఆ. బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి? పద్మావతి తెలియం డాక్టర్ గారు ఈయన నా బాస్. అవును, మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్. నాకు పెళ్ళం ఉంది, దానికి నేను బాస్ని. పక్కింటి నేను బాస్ని అంటాడు, నేను ఒప్పుకుంటానా? అయ్యో ట్రీట్మెంట్ చేయండి. ఆ, పళ్ళు బాగా కదిలిపోయిన పీకాలు పట్టుకోండి గట్టిగానే. నొప్పిగా ఉంటుంది ఓట్లో. ఇది పట్టుకుని కంగారు పడ పీకేది. నొప్పిగా ఉంటుంది అది కాదు నీ అవ్వ కదిలిన పై ఫన్ను వదిలేసి కింద ఫన్ను లాగుతా ఫుల్. అర్రే పై పళ్ళా కింద పళ్ళు అనుకున్నానాయా? అయినా సరే నువ్వు అదృష్టవంతుడువా, ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుదామని పట్టుకడుతూ లాగితే నాలుగు కూడా ఊడొచ్చేసింది. దరిద్రుడా నీకన్నా దొంగ పెదవే బెటరు. మొత్తం తొరి చేసి ఫారేసావు కదరా. ఎందుకంటే అంత ఫీల్ అవుతారు? కొత్త పళ్ళు కట్టేస్తాను కదా. ఏం అక్కర్లేదు, ఆ. మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఆ, పదండి. అయితే పీకేసిన పండుగ ఫీజు ఇచ్చాలండి. చెప్పుచ్చును కొడతా దొందనా తొడతా. రే అప్పరా, ఏంటి డాక్టర్ గారు వచ్చేసారా? ఆ? నెల రోజుల దాకా రానన్నాడు అప్పుడే వచ్చేసాడా? అరే అంటే ఇతను డాక్టర్ కదా? కాదు, వార్డ్ బాయ్. డాడీ. దావా అయ్యో, ఇంతలా ఏం జరిగింది డాడీ? మళ్ళీ ఆ దొంగ వెదవేనబ్బా నా ఫాలిట శత్రువులా తయారయ్యాడు. మళ్ళీ ఆ దొంగ విధవేనమ్మా నా పాలిటి శత్రువులా తయారయ్యాడు. నువ్వెట్టి నీ తొష్పళ్ళెత్తి పొద్దున్నుంచి నాకు అలవాటైంది. అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం. గోదు గోదు చెప్పు. గుడ్ గుడ్ చెప్పు. నేను వాడిని పట్టుతుందామని తేతుంటే నేను వాడిని పట్టుకుందామని చేస్తుంటే వాళ్ళు తలుదేస్తే నేను మూలలు వేయాల్సి వచ్చింది. జిరాఫీ అదం అందుకే నేను 7 అడుగులు వెయ్యమంటుంది. మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. దానికి దీనికి సఫర్థం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా? ఆవిడే రాలగొట్టేసేది. ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్. తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది. ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి. ఇక పిల్లని ఎవరిస్తారు? ఓ వైఫ్ పళ్ళు రాలి నేనెడుతుంటే నీ దొడవేంటే? ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే? అది కాదురా యదఫా, ఈ టైంలో ఆ దొడవెందుకు తని? ఓహో, మంచి అమ్మాయి దొరికితే నేను ఎందుకు కాదంటాను అంటున్నారు. ఒరేయ్, వాడు పళ్ళు రాల కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా. వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి, అమ్మాయిని తిరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు. పోన్లే, పళ్ళు రాలితే రాలే, జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పత్రి గారిని పిలుచుకురా. ముహూర్తాలు పెట్టించేద్దాం. చూసావా వీళ్ళు ఎలా చప్పు తింటున్నారో నన్ను. నాన్నమ్మతో నేను మాట్లాడతా. వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ? ఎఫటాడు నీ పళ్ళు రాళ్ళు కొట్టినవాడు. అవు అవు అవు. ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే. నేనే ఫారిఫోనా? వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో. గుడ్ ఐడియా, ఈసారి అలా చేస్తాను. హలో ప్రభావతి, ఎస్ సార్. ప్రొడక్షన్ ఫైల్స్ తీసురా. ఓకే సార్, ఇవ్వండి సార్. థ్యాంక్స్. ప్రభావతి, నీ మంగళసూత్రం ఏది? మర్చిపోయాను సార్. బుద్ధుందా? దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా? క్షమించండి సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు. మరి రోజు 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకుగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నాన్న రిటైర్ అయిపోయారు, బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు, అక్క 2 పిల్లలు, నేనే ఆధారం. మీకు తెలుసో లేదో సార్ కూడా పెళ్లి అవ్వలేదు. ఆ? ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేంటి? అది నేను చెప్తున్నాను కదా, మీరు ఉండండి. సార్కి మీరంటే చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్. మీకు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేకపోతే ఈ బాడీకి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు. అది కాదు ప్రభావతి. డోంట్ టచ్ పబ్లిక్. ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేనేంటి ఒక్క అబద్ధం ఆడాను. అంటే
ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు. అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి ప్రభా ఓసారి ఇలారా, ప్రభా ఓసారి ఇలారా అని ఎందుకు పిలుస్తున్నారు? అంటే ఏదో పని పడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకెంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఒకసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏ? ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్, పైగా పెళ్లిడికి వచ్చిన కూతురుందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. నీకో కూతురుందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్లైపోద్ది. ఊరుకుంటారంటే మీరు? అవన్నీ నేను చూసుకుంటాను.